తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఏ సినిమాకు దానికంటూ మార్క్ క్రియేట్ చేసుకుంటున్న ఈ టైంలోనే 'మారెమ్మ' అంటూ మరో సినిమా వస్తుంది. అయితే సెప్టెంబర్ 10న వస్తున్నటువంటి ఈ సినిమా ఇప్పటికి టీజర్ కూడా రిలీజ్ అవ్వటం జరిగింది. చాలా బాగుంది. ఈ సినిమాతో పరిచయం అవుతున్నటువంటి మాధవ్ ఈ సినిమాకి ఎలా ఒప్పుకున్నాడు ఏంటి? ఈ సినిమా టీం మొత్తం కూడా ఉన్నారు. హాయ్ మాధవ్. హలో అండి. హాయ్ అండి దీప గారు. బాగున్నారా? నమస్కారం. హాయ్ అండి నాగరాజు గారు. హలో. మారెమ్మ కథ ఫస్ట్ మాధవ్కి చెప్పడానికి రీజన్ ఏంటి? అంటే రవితేజ గారి ఫ్యామిలీ అయినా లేకపోతే ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? లేదు సార్, అంటే రవితేజ అనే బ్యాక్గ్రౌండ్ గురించి కాదు కానీ ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ టీంలో తిమ్మారెడ్డి గారు అని ఉన్నారు. మేమిద్దరు ఇంతకుముందు పీవీపీలో వర్క్ చేసాము. ఇట్లా ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడే చామరాజు గారే కలిసాడు. ఆయన ఏం చేస్తున్నారు అంటే ఇట్లా ట్రయల్ చేస్తున్నానంటే, అరే మాధవ్ ఓకే అంటే నేను మాట్లాడతాను అంటే, ఆయన మిస్టర్ ఇడియట్ టీజర్ అవన్నీ చూశాను. నేను కట్అవుట్ చూశాను. కట్అవుట్ మనకు వర్కౌట్ అవుతే యాక్టింగ్ వాట్ ఎవర్ అది ఉంటుంది. స్లాంగ్ ఎలా అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేద్దాము అని ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడైతే ఫస్ట్ నరేషన్ ఆయన ఒక్కనికే ఇచ్చా, ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే చాలా ఇంట్రెస్ట్గా చూపించాడు. తర్వాత సెకండ్ హాఫ్ అంటే కంప్లీట్ చేసినాక నేను చేస్తాను దీన్ని అన్నట్టు అప్పుడే చెప్పేశాడు. తర్వాత ఒక 2 days 3 days తర్వాత మళ్ళీ పిలిస్తే అప్పటికి నేను కొన్ని పిచ్ డెక్లు ఇట్లా ప్రొమో కూడా ఉంది అని చెప్పినప్పుడు పిచ్ డెక్ షేర్ చేసినాక వాళ్ళ సిస్టర్తో వాళ్ళతో డిస్కస్ చేశారు. మళ్ళీ పిలిచినప్పుడు శేఖర్ రాజా గారు, మోక్ష, తను మళ్ళీ ఒకసారి విన్నప్పుడు ఆ మోక్ష అంత ఇంపాక్ట్ అవ్వలేదు. అదేంటి మాధవ్ చాలా ఎంగ్జైటీ మీరు ఏం చేయాలంటే, అయితే సరే ఓకే అండి అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రొమో చూపించాం. అరే ఇది బాగుంది, నరేషన్ ఆయనకు నచ్చింది. మనం ఇప్పుడు ఇంకొక పర్సన్కి వెళ్తున్నప్పుడు కొంచెం అంటే ఆ మూమెంట్ ఏముంటుందో తెలియదు కదా. మా ఇద్దరికి జరిగిన నరేషన్ మాత్రం చాలా సూపర్గా ఉందని చెప్పేశాడు. నెక్స్ట్ డే 2 days తర్వాత వెళ్ళినప్పుడు ప్రోమో వాళ్ళందరికీ నచ్చింది. ఓ ఇలా ఉంటుందా అన్నప్పుడు డిస్కషన్ జరిగింది. ఎవరు ప్రొడ్యూసర్స్ ఏంటి అన్నప్పుడు మొత్తం ప్రొడ్యూసర్స్తో కూడా మీటింగ్ చేపించి ఓకే అయిపోయింది. అయితే నేను ఒకటి ఇలాంటి టాస్క్ ఉంటుంది బ్రదర్ అని చెప్పినప్పుడు తను యాక్సెప్ట్ చేశాడు. ఇట్లా మేక్ ఓవర్ అవ్వాలి, పల్లెలో బర్రెలు కాసే పిల్లలు ఎలా ఉంటారో అలా మీరు మేక్ ఓవర్ అవ్వాలి. మోస్ట్లీ నాకు తెలిసి మీకు పాయింట్ కంటే లుంగి ఎక్కువ ఉంటుంది సినిమా. ఫస్ట్ డెబ్యూ వస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటి మంచి క్యూట్ లవ్ స్టోరీతో యా ఇలా అనుకుంటారు హీరోని ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేయాలనేసి. మీరు చూస్తే రాండ్ మాస్ ఎలిమెంట్స్ మొత్తం కూడా చూపించారు ఫస్ట్ టైమే. యా అంత నమ్మకం మీకు ఎలా వచ్చింది? నాకు ఆయన కట్అవుట్ అండి. నేను ఆయన చెప్పాను కదా, అదేం చూడలేదు. తను ఛాలెంజ్గా తీసుకున్నాడు. నాకు ఇది నచ్చింది, నేను చేస్తాను అనే నాకు కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు నేను ప్రొడ్యూసర్స్ని తీసుకెళ్ళా. తర్వాత దానికంటే ముందు చాలా డిస్కషన్ జరగవచ్చు, కానీ వన్స్ ఆయన చేస్తానన్న రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఒకేలా ఉన్నాడు. చేయడానికి నేను ఏం చేయాలన్నప్పుడు నేను చెప్పా, మన సినిమా ఇక్కడ నుండి షూట్ స్టార్ట్ అవ్వడానికి 4 to 5 months పడుతుంది. మీరు యానిమల్తో ఇంటరాక్ట్ అవ్వాలి, బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి ఇక్కడ 6 ప్యాక్లు కండలు చూపించాల్సిన అవసరం లేదు, ఒక ఎమోషన్ చూపించాలి. కర్ణి అనే క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా తయారు కావాలని చెప్పాను. మోస్ట్లీ అంటే 100% అని కాదు కానీ ప్రతి దాంట్లో ఒకటి ఉంటుంది. 90% ఆయన మేక్ ఓవర్ అయ్యాడు. ఈవెన్ యానిమల్ని అంటే ఆయన సిటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు, కానీ పల్లెటూరులో ఇప్పుడు నేనున్నాను, మా పొలంలోకి వెళ్తే లేకపోతే మా డైరీ ఫామ్కి వెళ్తే మా చేయగలుగుతాను. తన కొత్త అక్కడ వెళ్ళి దాన్ని షెడ్ నుంచి వెళ్ళి బయటికి తీసుకొచ్చి దాన్ని తిప్పి దానికి వాటర్ తాపించి దాన్ని బాత్ చేయించి ఇలాంటివన్నీ చేశాడు. 3 to 4 monthsలో దానికి గడ్డి తనే కోసుకొని వచ్చాడు. గడ్డి కోయాలంటే కూడా కొడవలు ఎలా పట్టాలి, సో కర్ర ఎట్లా పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ నుంచి వెళ్ళి వచ్చి ఒక లెగసీ ఉంటుంది. కర్ర తనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ కర్ర ఆయన పట్టుకున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలా పట్టుకోవాలని ఫస్ట్ డే ఎలా చెప్పానో లాస్ట్ డే వరకు కూడా అలానే పట్టుకునేవాడు. ఏమాత్రం దాన్ని ఇప్పుడు ఒక పొజిషన్ ఉంటుంది కదా, ఆ పొజిషన్లో పట్టుకున్నాడు. సో దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేశాడు అనేది నేను ఫీల్ అయ్యాను. మాధవ్ గారు, రవితేజ గారు అంటే ఆయన అంత ఈజీగా రాలేదు, చాలా హార్డ్ వర్క్ చేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్, ఆ తర్వాత వర్క్ చేసుకో, ఆ తర్వాత మంచి చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ, తర్వాత హీరోకి చాలా స్ట్రగుల్ వచ్చింది పడ్డారు ఆయన. ఆయనకు ఒక మొత్తం కూడా ఒక లెసన్ ఆయనకి, అదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు డైరెక్టర్ గారికి కథ చెప్పేటప్పుడు అంటే మీరు ఏమన్నా ముందు ప్రిపేర్ అయ్యారా? యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా నేర్చుకోవటము, ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది మీకు ఎలా వచ్చింది అసలుకి? అది సినిమా ఇంట్రెస్ట్ అని మీకు? చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూ అలాగే పెరిగాను. 6 మంత్స్ ట్రైన్ అయ్యాను. మొత్తం డాన్స్లు, ఫైట్లు ఇవన్నీ ట్రైన్ అయ్యాను. ఇంకా ఎంత ట్రైన్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది ఏదైనా. అవును. సో అది ఇంకా ఆయన రావటం, కథ చెప్పటం, ఆయన ఇంకా పెద్దనాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఇంకా ఆయన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన షూటింగ్లకి వెళ్తూ వెళ్ళేవారు షూటింగ్? ఎప్పుడు ఆయన షూటింగ్లోనే ఉండేవాళ్ళు. సో ఇంకా ఆయన అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా అంతకంటే గొప్ప విషయం లేదు. సో ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి ఇంకా మెల్లిగా నా జర్నీ స్టార్ట్ చేయటం. నేను ఒక 7 మంత్స్ ట్రైన్ అవ్వటం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అప్పుడే కథలింట మొదలెట్టడం, ఎలాంటివి చేస్తే బాగుంటాయి ఆలోచించుకుంటున్న టైంలో ఒక వరుసగా కొన్ని కథలు వింటూ ఉండగా ఏది ఎక్సైట్ చేయట్లా. అంటే కొన్ని చేసినాయి డెఫినెట్గా. అదే ప్రాసెస్లో ఈయన చెప్పిన కథకి మామూలుగా ఎక్సైట్ చేయలేను నన్ను ఇంకా. సో ఇంకా అంటే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ దున్నపోతుకి ఆడుకున్న ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ బ్రదర్లీ బాండ్ ఏదైతే ఉందో, ఆ కల్చరు, ఇది ఇప్పుడు దాకా స్క్రీన్ మీద ఎప్పుడు దాకా రాలా. సో తెలంగాణలో జరిగింది కదా. సో ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఏదైతే వచ్చిందో దాంతో ఇంక ముందుకు వెళ్ళిపోయాం. రవితేజ గారు అంటే ఒక ఎనర్జీ, ఆ క్యారెక్టర్ని అలా కోరుకుంటారు ఆడియన్స్. అది చూడంగానే ఆ కటౌట్ని చూడంగానే అలా అనిపిస్తుంటారు కదా. సో మీరు ఎంతవరకు దాన్ని తీసుకున్నారు? ఆ క్యారెక్టర్ దాన్ని మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆయన మార్క్ మీ పైన కంపల్సరీగా ఉంటుంది ఆడియన్స్ పైన. రవితేజ గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు అంటే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్ని ఎంతవరకు మీరు ఇందులో చేశారు? కావాలని తీసుకోలేదు, డెఫినెట్గా అక్కడిక్కడ కనిపిస్తూ ఉంటాయి. డెఫినెట్గా ఆయన చూసి నేర్చుకుంది కాబట్టి అక్కడిక్కడ కనిపిస్తూ ఉంటుంది డెఫినెట్గా. కానీ ఈ సినిమాకి వచ్చేసి ఏంటంటే అసలు నాకు తెలిసి పెద్ద రెఫరెన్స్ ఏమి ఉండదు దీంట్లో. ఇదంతా ఒక నిజంగా జరిగిన ఒక మంచి ఎమోషనల్ కథ కాబట్టి దీంట్లో ఆయనది ట్రేడ్స్ పెట్టే అంతేం లేదు స్కోప్. అంటే కావాలని పెడితే అది అంతేనా, కావాలని పెట్టినట్టే ఉంటుంది, అదే ఫ్లోలో వెళ్ళిపోవాలి, జరిగిపోవాలి. సో ఈ సినిమాలో మాత్రం ఆయనకు సంబంధించింది అంటే ఫైట్స్ గీట్స్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ ఆ కథకి తగ్గట్టుగా ఉంటాయి. కమర్షియల్ సినిమా లాగైతే ఉండదు. ఒక మంచి ఎమోషనల్ సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో రవితేజ గారు అంటే ఇప్పుడు చేసిన ఈ సినిమాలను చూసుకుంటే ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే ఇంకా అవకాశం ఏదైనా వస్తే మీకు ఏది ఇంట్రెస్ట్, మీకు బాగా నచ్చిన సినిమా ఆయన చేసింది? ఆబ్వియస్గా రీమేక్ అయితే డెఫినెట్గా చేయను. బాగా ఇష్టమైన సినిమా అంటే కిక్, విక్రమార్కుడు, ఇప్పుడు రేపు వచ్చి ఇరుముడి. ఎస్ ఎస్ ఎస్. దీపా గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలుగు మాట్లాడతారు? అర్థం అవుతుంది కానీ ఫ్లో. ఫస్ట్ సినిమా కదా మీకు ఇది? ఫస్ట్ సినిమా. ఈ ఆఫర్ ఎలా వచ్చింది? మారెమ్మ అంటే మీకు తెలిసే ఉంటుంది, అంటే దేవుళ్ళు అందరికీ తెలిస్తే పేర్లు వేరు ఉన్నా కూడా మనం దేవుళ్ళని ఒకే రకంగా చూసుకుంటుంటాం. మారెమ్మ స్టోరీలో మీ రోల్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? మారెమ్మ ఫిల్మ్ మొత్తం ట్రూ ఇన్సిడెంట్, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్, కానీ ఇది తెలుగు ఊరు వాళ్ళ స్టోరీ. సో ఇది చాలా రూటెడ్ సబ్జెక్ట్. ఫస్ట్ టైం నేను స్టోరీ విన్నప్పుడు డైరెక్టర్ షోడ్ మీ ఒక 5 minutes వీడియో. ఆ వీడియోలో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉంటుంది ఈ ఫిల్మ్ మారెమ్మ అని మొత్తం ఉంటుంది. ఆ వీడియో చూసి నేను ఇంప్రెస్. సో అప్పుడే నేను ఓకే అని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. సో కమింగ్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ, దిస్ విల్ బీ ద పర్ఫెక్ట్ డెబ్యూ ఫర్ మీ. తెలుగు ఇండస్ట్రీ అండ్ తెలుగు కల్చర్, తెలంగాణ బేస్డ్ ఫిల్మ్ అండ్ ఊరు వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్. సో వాట్ ఎల్స్ ఐ నీడ్? సో ఐ షుడ్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఫస్ట్ మాధవ్ అనే చూపించారు డైరెక్టర్ కూడా ఈ మంజు రోల్కి ఐ విల్ బి ద పర్ఫెక్ట్ అండ్ డైరెక్టర్ సెలెక్ట్ చేశారు. వెబ్ సిరీస్ హార్ట్ బీట్ అనే జియో హాట్‌స్టార్ చాలా ఫేమస్. మాధవ్ రవితేజ గారి ఫ్యామిలీ అని మీకు తెలుసా? ఐడియా ఉందా? అది తెలుసు. తెలుసా? ఆయన సినిమాలు చూస్తారా మీరు? రవితేజ గారు చూసాను.
నీకు ఎలా అనిపిస్తుంది ఆయన ఎనర్జీ మొత్తం చూస్తే? మాధవ్ ఎంతవరకు రీచ్ అయ్యారు మరి యాక్టింగ్ పరంగా చూస్తే? ఈ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎస్, ఏదైనా ఒకటే, స్టోరీస్ వేరున్నా ఏదున్నా ఆ ఎనర్జెటిక్ అనేది ఉంటుంది. ఇప్పుడు విక్రమార్కుడు నేను రవితేజ సార్ పర్ఫార్మెన్సే చూసాను. రియల్ లైఫ్లో ఎలా ఉంటారని నేను చూడలేదు, కానీ మాధవ్ చూశాను. మాధవ్ ఎలా ఉంటారు అని చూశాను, కర్ణి ఎలా యాక్ట్ చేశారని చూసారు. బోత్ ఆర్ డిఫరెంట్. సో ఈజ్ వెరీ చిల్ అండ్ ఇంట్రోవర్ట్, తక్కువ మాట్లాడుతారు కదా, అలాగా పర్సన్. స్పీక్ వెరీ లిటిల్ ఓన్లీ. మేబీ నాకు మేబీ మారెమ్మలో ఎక్కువ క్యారెక్టర్లు ఉంటాడు కాబట్టి సైలెంట్ ఉంటాడు, కానీ మాధవ్ ఏం సైలెంట్ ఏం కాదు. రవితేజ గారిలో ఉండే ఆ టీన్స్ ఉంటుంది, అవునా? అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ మారెమ్మ దగ్గర షూటింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కర్ణి అనే క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేసేవాడని నేనైతే ఫీల్ అవుతాను. నేను మేము ఎప్పుడు మాట్లాడుకునేంత టైం దొరకలేదు, మాట్లాడుకునేంత టైం లేదు. నేను ఎప్పుడు తిన్న సీన్ జరుగుతుంటే నేను నా గాల్లో నేను ఉండేవాడిని, నా డైలాగులు నేర్చుకుంటే. తెలంగాణ కదా, అవును. సో తెలంగాణ నేర్చుకోవడం, ఇంకా ఆ దున్నపోత ఆడుకోవటం, దాంతో ర్యాప్ పెంచుకునే పనులను ఉండేవాడిని. ఎందుకంటే షూటింగ్ మొత్తం లైవ్ లొకేషన్స్ లే. షూటింగ్ ఏంటంటే ఎక్కడ మనకు చిన్న బ్రేక్ కూడా ఉండదు. పొలాలు బాగుండే, లైవ్ లొకేషన్ లో మనం ఇప్పుడు అవుట్డోరే కదా. ఎవరైనా ఇంట్లో చేయాలి, మనం రెగ్యులర్ సినిమా లాగా చేస్తే వాళ్ళకి ఇబ్బంది కూడా అవుతుంది. మనం ఎంతైతే పర్టికులర్ టైం తీసుకున్నా ఎక్కడ తీసారండి షూట్ ఇది? ఎక్కువ మెదక్ అండ్ మెదక్, సౌత్ అటు సైడ్ మొత్తం తెలంగాణ, వరంగల్, మెదక్ దగ్గర ఎక్కువ జరిగింది. నల్గొండ అటు సైడ్ అంతా చేసాం ఎక్కువ. అంటే ఆ లొకేషన్స్ మీకు ఎక్కడ డిస్టర్బ్ అవటం? చాలా కోఆపరేట్ చేస్తారండి ఆ విలేజ్ వాళ్ళు. ఇప్పుడు మేము ఒక 3 విలేజెస్లో చేసాము. 3 విలేజెస్ పీపుల్ కూడా చాలా కోఆపరేటివ్గా. ఒక్కొక్క విలేజ్లో అయితే మేము ఒక విలేజ్లో అయితే 20 days దాకా చేసాం. స్టార్టింగ్లో వాళ్ళు ఎంత కోఆపరేట్ చేశారో లాస్ట్లో వచ్చారు కూడా. సినిమా మొత్తం కూడా బయటే జరుగుతుంటుంది, అవుట్డోర్ లాగా. మొత్తం అవుట్డోర్. మరి మీకు టెక్నికల్గా ఇబ్బందులు ఏం కలగలేదా అసలుకి? చాలా ఇదంటే కొన్ని లొకేషన్లు మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళము. ఒక క్లైమాక్స్ సెట్ అంతా వేసిన తర్వాత వర్షం పడింది, మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చింది. ఇది జాతర సెటప్ సెటప్ కొంచెం డిస్టర్బ్ అయింది, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. కానీ మళ్ళీ వేసారు, కొత్తగా ఫ్రెష్గా వేసారు. అదే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్, కానీ ఓకే ఫైన్. ఛాలెంజ్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోయాం. న్యాచురల్గా ఉండదండి సినిమాలు, ఎక్కడ ఒక పీస్ కూడా సెట్ ఉండదు. అంత న్యాచురల్గా మన ఊర్లో. ఇది మైసాపురం ఊర్లో జరిగే స్టోరీ అనమాట. రియల్ అంటున్నారు కదా సార్, ఎక్కడ జరిగింది రియలిస్టిక్ అంటే? ఇది చాలా తెలంగాణ, ఆంధ్ర ఏరియాలో అన్నిట్లో ఇప్పటికి కూడా రీసెంట్ టైంలో కూడా జరిగిందండి. ఇప్పుడు మేమైతే రికీ చేసినప్పుడు ఏంటంటే వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్. అంటే జంతు వధ అనేది అన్ని చోట్ల ఉంటుంది. అదే అనుకున్నప్పుడు ఇందులో పర్టికులర్గా స్పెషల్గా ఏముంది అని నేను ఎమోషన్ దున్నపోతుకి ఆడికి ఉన్న ఎమోషన్. అచ్చా, అలాంటి వాడు దున్నపోతుకి అంత ఒక తమ్ముడుగా పెంచుకున్నవాడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి అనేది పాయింట్. లాస్ట్ 20 minutes ఎమోషన్ చాలా బాగుంటుంది. ప్రొడ్యూసర్ ఇప్పుడు జాతర whatever అన్ని ప్రతి ఊర్లో ఉండొచ్చు, కానీ ఇది ఇప్పుడు మనం టైం ఫ్రేమ్ కూడా ఒక 20 years బ్యాక్ వెళ్తున్నాం. ఆ 20 years బ్యాక్ ఎలా ఉండే, ఇప్పుడు యానిమల్కి వీడికి ఉండే ఎమోషన్, ఇప్పుడు రియల్గా మేబీ ఆ క్యారెక్టర్కి యానిమల్కి అలాంటి రిలేషన్ ఉండకపోవచ్చు. సడన్గా జాతర వచ్చినప్పుడు తీసుకొచ్చి అట్లా చేయడం జరగవచ్చు. సినిమాటిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి వెళ్ళి వాడు పుట్టాడు, వీడు పుట్టాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్ ఏంటి, చివరి వరకు ఎలా ఉంటుంది, ఇందులో మధ్యలో విలన్ పరిస్థితి ఏంటి, అది క్రేజీ ఉంటుంది. విలన్ క్యారెక్టర్ అది చాలా క్రేజీ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం సెన్సార్ కొద్దిగా ఇబ్బందులు అవుతుంటాయి, చాలా వస్తాయి. యానిమల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేకపోతే ఇటు సెన్సార్ బోర్డు నుంచి కానీ. మీకు ఎలా వచ్చింది ఫైనల్గా? ఇది సెన్సార్ అయిపోయిందా? అయింది సార్. ఎలా వచ్చింది? అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే రెస్పాన్స్ ఇచ్చారు మాకు. కట్స్ గిట్లా ఏమి చెప్పలేదు? నో కట్స్. అదేంటి మీరు ఇంత? అదే వాళ్ళకి అందులో ఐ థింక్ వచ్చిన మెంబర్స్ కూడా మేబీ మారమ్మ బ్లెస్సింగ్ అవ్వచ్చు. వాళ్ళు చాలా హ్యాపీ, మేము చాలా హ్యాపీ వాళ్ళ రెస్పాన్స్తో. లెట్స్ సీ, జనాలు కూడా వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఇస్తే మేము ఇంకా హ్యాపీ. అవునా? వాళ్ళు మాకు చాలా మంచిగా కిక్ ఇచ్చారు సెన్సార్ వల్ల. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు స్టార్టింగ్లో మాకు ఆ భయం ఉండేయండి. ఈవెన్ మేము ఎవరైతే FDC మేనేజర్ని పెట్టుకున్నామో
తను మాకు ఫస్ట్ 2 స్కెడ్యూల్స్ అయిపోయాక మేము పిలిచి మా ఫుటేజ్ కొంచెం చూపించాం. చూపిస్తే ఇలా కొంచెం సీజీలో అవన్నీ వెళ్తున్నారు కదా, ఇలా కొంచెం ఆయన గైడెన్స్లో కొంచెం పార్టిసిపేట్ చేసాము. ఆయన మేము సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం క్రియేట్ చేశాడు. ఏమవుతుందో చూడు, మీరు దేనికైనా ప్రిపేర్ అయి ఉండండి, కట్స్ ఇచ్చినా మళ్ళీ చేయడం వల్ల. లక్కీ ఏంటంటే ఎవరైతే టీం వచ్చారో చెప్పలే అదే ఎవరైతే టీం వచ్చారో వాళ్ళలో ఆల్మోస్ట్ ఐ థింక్ 7 మెంబర్స్ 8 మెంబర్స్ వచ్చారు. 6 మెంబర్స్కి కల్చర్ తెలుసు అని చెప్పారు. ఒక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ గారిని అయితే చాలాసేపు మాట్లాడి చాలా బాగా తీశారు, మీ గట్స్ వాట్ ఎవర్ డైరెక్టర్ టేకింగ్ అవన్నీ బాగున్నాయి. రీసెంట్గా 2 months బ్యాక్ మా ఏరియాలో కూడా జరిగింది, ఇట్లాంటివన్నీ చెప్పింది. మారేమ్మ అంటే దేవుడు అంటే బోనాలు ఇవన్నీ చేస్తుంటారు కదా. మీరు రీసెంట్లీగా వెళ్ళారు, చూశాను వీడియోలో కూడా చూశాను. రియల్గా మీరు బోనాలు చేసుకుంటారా? అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ మీకు ఉంటాయా? మీన్ ఇన్ చెన్నై ఉంటుంది, కానీ నేను ఐ డిడెంట్ ట్రై. సో ఇప్పుడే తెలంగాణలో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఫిల్మ్లో కూడా ఉంటుంది, జాతర అని ఫెస్టివల్స్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం దట్ వాస్ ఫేక్, కానీ లాల్ దర్వాజా టెంపుల్లో రియల్ అమ్మవారి టెంపుల్కి విజిట్ అయ్యారు చూశాను. ఇద్దరు విజిట్ అయ్యి అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఈవెన్ సినిమాలో కూడా తను బోనం ఈవెన్ కూడా మేము ప్రిపరేషన్ చేయించేవాళ్ళం. చేయించారు. సో ఇప్పుడు బోనం సీక్వెన్స్ మేము పోస్ట్ లాంచ్ తీస్తున్నామంటే మార్నింగ్ అవర్స్ నుంచేలే కొంచెం ప్రిపరేషన్, గ్యాప్లో ఇప్పుడు డైలాగ్స్ ఉంటే డైలాగ్ ప్రిపరేషను. ఆమె ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ కాబట్టి చాలా ఈజీగా క్యాచ్ చేసుకునేది. యా, అంటే మీ లుక్ చూస్తే చాలా ట్రెడిషనల్గా ఉంది. ఎక్సలెంట్. వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అందుకనే యాక్చువల్ మేము చూజ్ చేసుకుంది కూడా అలా అనమాట. తను ఒక 6+ హైట్, కొంచెం అమ్మాయి కొంచెం షార్ట్గా ఉండే, ఆ కాంబినేషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ టీంలో శేఖర్ రాజా గారు తను సజెస్ట్ చేశాడు, నీకు నచ్చితే మాట్లాడదాము ఒకసారి చూడు నాగరాజ్ అంటే. నేను తెలియకుండా చూశాను, వచ్చి జస్ట్ నేను సరే చెప్పారు కదా అని వెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ తన ఫేస్ చూడంగానే అరే సెట్ అవుద్ది మంజు క్యారెక్టర్ కానీ ఫీల్ అయ్యాను. దెన్ నేనేదైతే ఒక 5 minutes ప్రోమో షో చూపించానో తనకు కూడా నచ్చింది, నేను చేస్తాను అనే ఫస్టే చెప్పేసింది. సో తర్వాత ఇక కొంచెం స్లాంగ్ మీరు ప్రిపేర్ అవ్వాలి, సో వాట్ ఎవర్ ఇది అని అంటే డన్. మా టీంలో కిరణ్ అన్న అన్నాడు, ఆయన చాలా బాగా ప్రిపేర్ చేయించేవాడు. మాధవ్ గారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి 2 డివోషనల్ మూవీస్ అనుకోవాలి, ఇరుముడి అయ్యప్ప స్వామి ఇప్పుడు మారెమ్మ. సో అదేమో చాలా ఇప్పుడు మంచి నెక్స్ట్ లెవెల్లో ఉంది, అది కూడా దగ్గరకు ఉంది. ఫస్ట్ అదే మూవీ రిలీజ్ ఎల్లుండి. మొన్న చూసారు సాంగ్ మల్లెపూ, అది ఎలా అనిపించింది మీకు? సూపర్. నేను యాక్చువల్లీ ఆ షూటింగ్లో ఆ సాంగ్ జరుగుతున్న 4 days నేను షూటింగ్లోనే ఉన్నాను. ఓహో, నాకు అది పర్సనల్గా చూడాలని చెప్పేసి బ్లాస్ట్ ఉంటుంది అది. బ్లాస్టెడ్. లక్కీగా మాది అదే ఒక 20 days స్పాన్లో మాది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆ సినిమా చూసే ఆడియన్స్లో సగం మంది మాకు వచ్చినా మేము చాలా హ్యాపీ, సగం మంది వచ్చినా చాలా హ్యాపీ. మీకు ఆ పాట వచ్చా? అది లేదు, అది విని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయడమే, నేను పాడి చేయక్కర్లా. అచ్చా. మరి రవితేజ గారిని ఏమన్నా తీసుకొస్తారా గెస్ట్గా? వద్దాం. ఇంతవరకు అంటే రీసెంట్లీ ఆయన మీ ఫొటోస్ అవి చూసాము, ప్రమోషన్ కొంత పర్వాలేదు. కాకపోతే నేను డైరెక్ట్గా వస్తే ఇంకా ఈవెంట్ లాంటిది ఏదైనా పార్టిసిపేట్ చేస్తే సినిమాకి ఇంకా హెల్ప్ అవుతుంది కదా అని తీసుకొస్తారు డెఫినెట్గా. చెప్పారా అదే ఏమన్నా? ఒక దగ్గరికి వచ్చిన తర్వాత చూద్దాం, ఆయన ఒకసారి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే వస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మారేమ్మ తర్వాత ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఫస్ట్ ఇది బయటకు రానివ్వండి, దీని తర్వాత ఏదైనా డిసైడ్ చేద్దాం అనేది. అంటే గ్యాప్ టైం తీసుకుంటారు? లేదు, గ్యాప్ అనేది ఉండదు. డెఫినెట్గా ఒక 2-3 వినేసి ఉన్నాను. ఒక లవ్ స్టోరీ అని చెప్పి ఒక మంచిది, దీనికి కాంట్రాస్ట్గా చేయబోతున్నాను ఒకటి. సో నేను ఫస్ట్ ఇది రిసీవ్, దీని మీద ఉంది ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఉంది దీని మీద. ఇది వచ్చిన తర్వాత ఏదైనా. సో 10th September మీద మాకు బిగ్ హోప్. దీపా గారు, మీ క్యారెక్టర్ మీరే చెప్పుకున్నారా డబ్బింగ్, లేకపోతే ఎలా అనిపించింది? నేను కాదు, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్ కొంచెం కరెక్ట్గా రావడానికి ఈ ఫిల్మ్ వద్దు, నెక్స్ట్ ఫిల్మ్లో చేయండి అని డైరెక్టర్ చెప్పారు.
సైన్ అయిపోయిందా? అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది? తెలీదు, వెయిటింగ్ ఫర్ మరిమ రిలీజ్. ఆ, మరిమ తర్వాత డిసైడ్ చేద్దాం. ఆ. అంటే మారేమ్మ తర్వాత మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అవకాశం. ధన్యవాదాలు. తెలుగు సినిమాలు చూస్తుంటా అన్నారు కదా, రీసెంట్లీ ఏ సినిమా చూసారు మీరు? సరిపోతా శనివారం కదా, సరిపోదా సినిమా? నానంటే చాలా ఇష్టం. ఓ, ఎందుకని? ఆయన న్యాచురల్ స్టారే. న్యాచురల్ స్టార్ కానీ రవితేజ నాని గారు, బోత్ ఆఫ్ దమ్ కేమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్. సో స్ట్రగుల్ చేసి ఇప్పుడు ఒక ఆరా క్రియేట్ చేశారు కదా, అది నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను కూడా అక్కడ నుంచి ఐ కేమ్ ఫ్రమ్ కైండ్ ఆఫ్ దోస్ బ్యాక్గ్రౌండ్. సో అందుకోసం. కానీ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. లైక్ నాని గారు, రవితేజ గారు ఎవరితో ఛాన్స్ వస్తే యాక్ట్ చేయాలనిపిస్తుంది? ఇప్పుడు మారమ్మ సినిమా కోసం వస్తున్నాం. సో రవితేజ సార్, బోత్ ఎగ్జాక్ట్లీ. బట్ ఐ కాంట్ చూస్. I'll try to do both films. I'll try my best. అంటే మీ సినిమా కంటే ముందు రవితేజ గారి సినిమా వస్తుంది, చూస్తారా? చూసాను. ఇరుముడి చాలా బాగుంది. సాంగ్ ఎలా ట్రైలర్ మొన్న వచ్చింది, బాగుంది. ఇట్స్ కంటెంట్ ఓరియంటెడ్ ఐ గెస్. సో రవితేజ గారు డిఫరెంట్గా ఉంటుంది. డాడ్ అండ్ డాటర్ బాండింగ్ అండ్ ఇరుముడి అండ్ స్వామి, అయ్యప్ప స్వామి, ఆల్ ద థింగ్స్. I'm very excited to watch the film. It will be different for Raviteja garu, I guess. తమిళ ఆడియన్స్ తెలుగు సినిమాలు ఎలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేస్తుంటారు ఎక్కువ? ఇప్పుడు తమిళ తెలుగు లాంగ్వేజ్ అన్నీ కాదు, స్టోరీ కంటెంట్ బాగుంది, పీపుల్ విల్ యాక్సెప్ట్. ఈ లైక్ పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్ అది ఏం కాదు. ఇప్పుడు అన్నీ మారిపోయింది కదా, స్టోరీ ఇంపార్టెంట్, కంటెంట్. కాకపోతే ఏంటంటే మన దగ్గర మంచి హిట్ అవుతుంటే బాగా రిసీవింగ్ ఉంటుంది. అక్కడికి వచ్చేటానికి ఆడియన్స్ ఏదో అంటే తమిళ ఆడియన్స్ ఫస్ట్ మన వాళ్ళు అంత పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళు ఎందుకో తెలుగు సినిమా అనేసి కొద్ది దూరం అవుతుంది? చాలా సినిమాలు చూసాను మేము. అలా కాదు, ఇప్పుడు విశ్వనాథ్ సన్ కూడా లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ అండ్ దే గివ్ రివ్యూ అండ్ ఆల్. ఇట్స్ గోయింగ్ వెల్. ద కంటెంట్ ఇస్ గుడ్, దే లైక్. హీరో తమిళ్ కదా, హీరో తమిళ్, సూర్య సార్ తమిళ్ హీరో కదా. But everyone thought it's a Telugu film. Even I thought it's a Telugu film. So initially it was like that only, but after the release everyone watched the film. ఎందుకు కాకపోతే అది తెలుగు వాళ్ళ కొంత అయితే అసంతృప్తి ఏదైతే ఉంది. తెలుగు వాళ్ళలో అయితే అరే మనం వాళ్ళ సినిమాలు చూస్తాము, వాళ్ళు మన సినిమాలు ఎందుకు కొద్దిగా చూడరు అది కాదు. ఆర్ఆర్ కూడా నేను చూద్దాం, అందరూ చాలా మంచి పీపుల్ చూస్తున్నాం. ఈ సినిమా ఎన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అయ్యింది? తెలుగు అండి. తెలుగే. ఎందుకని? తెలుగు కొంచెం కొన్ని రోజులు అయితే తమిళ్లో చేద్దాం ఈ వీడియో బాగా అక్కడ, లేకపోతే కానీ తమిళ వాళ్ళకి కనెక్ట్ అవుతారని ఒక చిన్న హోప్ అయితే ఉంది, ఆ ప్లాన్ అయితే ఉంది తెలుగు తమిళ అనుకుంటున్నాను. కాకపోతే కొద్ది టైం తీసుకుని రిలీజ్ చేస్తే టైం తీసుకుని, కానీ సైమల్టేనియస్గా డబ్బింగ్ జరిగిపోతుంది, కానీ ఒకసారి ప్లాన్ చేయాలి కదా, అక్కడ అన్నీ చూడాలి కదా. చూద్దాం. తమిళ అయితే ప్లాన్ ఉంది, హోప్స్ పెట్టుకున్నా. అచ్చా, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటి సినిమాలు మనకి రూరల్ ఎక్కువ బాగా అదే తమిళ ఆడియన్స్ కూడా నచ్చుద్ది, ఎందుకంటే మంచి ఎమోషన్ ఈ సినిమా, కల్చర్ ఏదైనా కూడా ఎమోషన్ ఎవరైనా కనెక్ట్ అవుతారని ఒకటే ఉద్దేశం అది. సో అందుకే ఎమోషన్ దానికి ఇంకా లాంగ్వేజ్ అనేది ఉండదు కదా. సో మంచి ఇలాంటి సినిమా పక్క తమిళలో కూడా యాక్సెప్ట్ చేస్తారని నా ఆశ. చూద్దాం అక్కడ అన్ని వర్కౌట్ అయితే. నాట్ ఓన్లీ ఫర్ రూరల్ పీపుల్, ద సిటీ పీపుల్ no, they need to know Actually, మనం సిటీలో ఉన్నా కూడా రూరల్ నుంచి మన దగ్గర మారమ్మ గ్రామ దేవత, వాళ్ళకి ఏంటంటే మరియమ్మ. మరి సేమ్ కల్చరు. నాట్ ఓన్లీ చెన్నై కాదు కానీ మధురై, ఇంకా చెన్నైలో కూడా ఉంది ఒక హిస్టరీ కూడా. మరియమ్మ అంటే క్రిస్టియానిటీ కదా, క్రిస్టియన్. మారియమ్మన్ తమిళ్. ఇక్కడ గుడికి చెన్నైలో చూసాను తెలుగు. మన దగ్గర ఖమ్మంలో ఒక టెంపుల్ ఉంటుంది, మారమ్మ టెంపుల్. మాది ఖమ్మమే. యాక్చువల్లీ ఆ మారమ్మ అనేది తమిళనాడు నుండి వచ్చిందని ఒక హిస్టరీ కూడా ఉంటుంది. ఆ మారమ్మ తమిళ్ మారమ్మ అంటారు అక్కడ. ఈవెన్ అక్కడికి తమిళ్ గ్రామ దేవతలు ఉంటారు కదా. నెక్స్ట్ దేవి గారిది కూడా ఎల్లమ్మ మూవీ
అలా గ్రామ దేవతల పైన ఎక్కువ బాగా ఫోకస్ అది. సో మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాము. Thank ఈ you అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్పకుండా రవితేజ గారు మీరే తీసుకురావాలి. Yeah. ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది మారమ్మ టీంకి సంబంధించి చిట్ చాట్.